ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు. ఒకప్పుడు పెళ్లిళ్ళ సీజన్లోనే మహా అయితే 500-1000 రూపాయలు పెరిగేవి. కానీ ఇప్పుడు వేలల్లో. బంగారం ధరలు ఇంత పెరగడానికి కారణం ఏంటి? బంగారం ధరల అసలు నిజాలేంటి? బంగారం ధరలను ఎవరు ఎక్కడ నిర్ణయిస్తారు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. భారతీయ సమాజంలో బంగారం కేవలం ఒక లోహం కాదు, అది సెంటిమెంట్. కష్టకాలంలో ఆదుకునేటువంటి ఒక గొప్ప ఆస్తి. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? గతంలో కేవలం పెళ్లిళ్ళ సీజన్లో మాత్రమే బంగారం 500 నుంచి 1000 రూపాయల మధ్య పెరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం రోజు వేలల్లో పెరుగుతున్నది. అసలు బంగారం ధరలు ఇంతలా పెరగడానికి కారణాలేంటి అనేది చూస్తే, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, అంటే ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ లేదా మిడిల్ ఈస్ట్ సంక్షోభంతో ఇన్వెస్టర్లు ఆ యుద్ధం జరిగితే భయపడతారు. షేర్ మార్కెట్లు పడిపోతాయేమో అన్నటువంటి భయంతో అందరూ తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తారు. బంగారం ఎప్పుడూ సురక్షితమైనటువంటి ఆస్తిగా పరిగణించబడుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. డాలర్ ఆధిపత్యానికి గండి, అంటే దశాబ్దాలుగా అమెరికా డాలర్ ప్రపంచ కరెన్సీగా రాజ్యమేలింది. కానీ ఇప్పుడు భారత్, చైనా, రష్యా వంటి బ్రిక్స్ దేశాల డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయి. అమెరికా ఎప్పుడు ఎవరిపైన ఆంక్షలు విధిస్తుందో తెలియదు. అందుకే ఈ దేశాల కేంద్ర బ్యాంకులు డాలర్లను వదిలించుకునేందుకే బంగారాన్ని కొంటున్నాయి. ముఖ్యంగా మన ఆర్బీఐ, చైనా కేంద్ర బ్యాంకులు గత 2 ఏళ్లుగా రికార్డు స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేయడం ధరల పెరుగుదలకు ఒక మెయిన్ రీజన్. అమెరికాలోని సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు ఇన్వెస్టర్లకు బాండ్ల మీద వచ్చేటువంటి లాభం తగ్గుతుంది. అప్పుడు వారు బంగారాన్ని కొనడానికి ఆసక్తి చూపుతారు. వడ్డీ రేట్లు తగ్గడం అంటే బంగారం ధర పెరగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అర్థం. భారతదేశం తన బంగారంలో దాదాపు 90% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడంతో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి బంగారం కొనాల్సి వస్తుంది. దీనికి తోడు ప్రభుత్వం విధించే దిగుమతి ట్యాక్స్, అదేవిధంగా 3% జీఎస్టీ కూడా స్థానిక ధరలపై ప్రభావం చూపుతాయి. ప్రపంచంలోని మొత్తం బంగారం నిల్వల్లో సుమారు 11%, అంటే దాదాపు 25,000 టన్నుల కేవలం భారతీయ గృహిణుల వద్దే ఉందని అంటే అంచనా అంటే నమ్ముతారా? ప్రపంచంలోని టాప్ 5 దేశాల ప్రభుత్వ నిల్వలను కలిపినా మన ఇళ్లలో ఉన్నటువంటి బంగారం కంటే తక్కువే. పెళ్లిళ్ళ సీజన్, పండుగల సమయంలో మన దేశంలో వచ్చేటువంటి డిమాండ్ కూడా ప్రపంచ ధరలను ప్రభావితం చేస్తుంది. అసలు బంగారం ధరలు ఎలా నిర్ణయం అవుతాయి అని డౌట్ రావచ్చు. మీరు ఎప్పుడైనా ఒక మార్కెట్ యార్డ్లో కూరగాయల టోకు ధరలు ఎలా నిర్ణయం అవుతాయో చూసారా? ఎలా అంటే, మార్కెట్లో టమాటాలు మొత్తానికే లేవు, కానీ డిమాండ్ ఉన్నదనుకోండి. రైతులు మార్కెట్కు తీసుకురాగానే పెద్ద వ్యాపారులు ఒక ధర చెప్తారు, రైతులు ఒక ధర చెప్తారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరి ఒక దగ్గర బేరం తెగ్గొడతారు. అంటే అది ఆ రోజు టమాటా ధర నిర్ణయం అవుతుంది. దానికి కాస్త లాభం చూసుకొని వ్యాపారులు రిటైలర్లకు అమ్ముతారు. ఇదే విధానం ఇప్పుడు బంగారం విషయంలోనూ జరుగుతుంది. కానీ ఈ నిర్ణయం ప్రపంచం మొత్తంలో ఒకే చోట అవుతుంది. లండన్లోని LBMA, అంటే లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలకు లండన్ మార్కెట్ ప్రధాన కేంద్రం. ఇక్కడ రోజుకు 2 సార్లు, అంటే ఉదయం 10:30 సాయంత్రం మధ్యాహ్నం 3 లండన్ టైంల ప్రకారం ప్రధాన అంతర్జాతీయ బ్యాంకులు సమావేశమై అప్పటి డిమాండ్ను బట్టి ధరను నిర్ణయిస్తాయి. దీనినే స్పాట్ ప్రైస్ అంటారు. మరి LBMA ధర ఎలా నిర్ణయిస్తుంది అంటారా? ఇది కేవలం ఒక పద్ధతిలో జరుగుతుంది. ప్రతిరోజు లండన్ టైం ప్రకారం ఉదయం 10:30 మరియు మధ్యాహ్నం 3 ఆ టైంలో ఈ వేలం జరుగుతుంది. ఐరోపా, అమెరికాలోని ప్రధాన బ్యాంకులు, ఫర్ ఎగ్జాంపుల్ JP Morgan, HSBC, గోల్డ్మాన్ సాక్స్ ఇందులో పాల్గొంటాయి అనుకున్నాం. ఒక నిర్దిష్ట ధరకు ఎంతమంది బంగారం అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది కొనడానికి సిద్ధంగా ఉన్నారో అడుగుతారు. కొనేవారు మరియు అమ్మేవారు ఒకే ధరకు అంగీకరించే వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ మరియు సరఫరా సమానం అవుతాయో అప్పుడు ఆ ప్రైస్ను ఫిక్స్ చేస్తారు. మరి వేలం ఎలా జరుగుతుంది అనుకోవచ్చు. లండన్ బులియన్ మార్కెట్లో జరిగేటువంటి వేలం అంటే ఎవరో ఒకరు వచ్చి నేను ఈ ధర ఇస్తాను అని నిర్దేశించేది, అరిచేది కాదు. ఇదొక ప్రైస్ డిస్కవరీ ప్రక్రియ. వేలం నిర్వాహకుడు ఒక ధరను ప్రకటిస్తాడు. ఉదాహరణకు ఒకరోజు 1 గ్రాము బంగారం ధర 7,000 అని ఒక అంచనా ధరను చెబుతాడు. అప్పుడు వేలంలో ఉన్నటువంటి బ్యాంకులు తమ క్లయింట్లు, అంటే పెద్ద ఇన్వెస్టర్లు, జ్యువెలర్స్లు, దేశాల కేంద్ర బ్యాంకుల తరపున, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఏ, ఈ ధర వద్ద నాకు 500 కిలోల బంగారం కావాలి, సో అది డిమాండ్. బ్యాంక్ బి, ఈ ధర వద్ద నేను 300 కిలోల బంగారం అమ్ముతాను, కాబట్టి సరఫరా. సో బ్యాలెన్స్ చేయడం. ఇప్పుడు అమ్మేవారు 300 కిలోలు ఉంటే కొనేవారు 500 కిలోలు ఉన్నారు, అంటే బంగారం తక్కువగా ఉంది
కొనేవారు ఎక్కువగా ఉన్నారు. అప్పుడు నిర్వాహకుడు ఆ ధరను 7,100 రూపాయలకు పెంచుతాడు. ధర పెరిగేసరికి కొనేవారు తగ్గుతారు, అమ్మేవారు పెరుగుతారు. ఇద్దరు ఒకే పాయింట్ వద్దకు వచ్చే వరకు ఈ వేలం సాగుతూ ఉంటుంది. ఆ పాయింటే ఆ రోజు ధరగా నిర్ణయం అవుతుంది. సో ఇలా ఈ బంగారం ధరలను నిర్ణయిస్తారు. ఏదైనా కానీ ఇన్ కేస్ ఏదైనా దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ తీరాన యుద్ధం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో అక్కడ ఆబ్వియస్లీగా ఇన్వెస్టర్లు భయపడతారు. సో ఆ డబ్బులన్నింటినీ కూడా ఏం చేస్తారంటే బంగారం వైపు మళ్ళిస్తారు. మళ్ళించడం ద్వారా దానికి ఏమవుతుందంటే బంగారం అనేది ఒక నికర ఆస్తి. అది చెడిపోదు, ఖరాబ్ అవ్వదు, ఏది అలానే ఉండిపోతుంది. సో అందుకోసమని ఆ ధరని ఏం చేస్తారు, అప్పుడు దానివైపు మళ్లించడం వల్ల అప్పుడు ఆ పర్టికులర్ టైంలో అప్పుడు బంగారం ధర అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో ఇలా అంటే ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్స్లో ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ రకరకాలుగా జరుగుతున్నాయి, అంటే ఎక్కువ సార్లు జరుగుతున్నాయి. అందుకోసమనే ఈ ధర ప్రతిసారి ప్రతి ఒక్కసారి అంటే కొద్ది రోజులకు అలా అమాంతం పెరిగిపోతూ ఉందన్నమాట. అయితే ఇంతవరకు డాలర్ మీద ఆధారపడే వాళ్ళు ఇప్పుడు అమెరికా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఎప్పుడు ఏ ట్యాక్స్ విధిస్తుందో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో తెలీదు. సో అందుకే డాలర్ కాకుండా ఇటు బంగారం వైపు మళ్ళిస్తే మేజర్గా కొంచెం సేవ్ అవుతాం అన్నటువంటి ఉద్దేశంతో ఇన్వెస్టర్లు అలా అంటే ప్రక్రియకు సైడ్ డైవర్ట్ అవుతున్నారు. సో అందుకోసమని ప్రతిరోజు కూడా బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు నిజంగానే మరి ఇండియాలో బంగారం ఉందా అంటే నిజంగా ఒక 4 దేశాలు ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాదాపు అంటే 4 దేశాల నిల్వలో ఉన్నటువంటి బంగారం కంటే ఇండియన్ ఏదైతే భారతీయ స్త్రీలు గృహిణీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉందని అంచనా. నిజంగా ఇది ఒక ఆశ్చర్యం కలిగించేటువంటి విషయమే. బట్ అయినప్పటికీ వాస్తవాన్ని కూడా లెక్కలు చెప్తున్నాయి. సో దీని మీద మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రైజ్కి ధర పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు.